హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పంతం నానాజీ ఈ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు నిజం చెప్పాలంటే. నిన్న మాట్లాడిన మాటల తర్వాతే ఏంటి అసలు ఇతను బ్రతికేంటి, ఈయన వెయిట్ ఏంటి, ఈయనకున్న బలుపేంటి అని క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేశా. అందుట్లో భాగంగానే మనోడికి బాగానే బలుపు ఉంది, బాగానే వెయిట్ ఉంది, బాగానే కోయాల్సిన అవసరం ఉందని అర్థమైంది. అయితే ఈ పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ కొడక అనే ఒక పదాన్ని వాడాడు. నా కొడుకునొచ్చి కాకినాడ రూరల్లో పార్టిసిపేట్ చేయమను, అదే ఇక్కడ నామినేషన్ ఏమన్నా అంటూ మాట్లాడటం జరిగింది. పోటీ చేయబెట్టి ఇంకో చోట చేయకూడదు అంటారు. ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్. ఈ కొడక అనే పదం మరి పంతం నానాజీ నా కొడక అని మేము కూడా అంటే, పంతం నానాజీ నా కొడక అని ప్రజలందరూ అంటే, పంతం నానాజీ నా కొడక నోరు సరి చేసుకోరా అంటూ ఎవరన్నా చెప్తే ఎలా ఉంటది? బాగుంటుందా? బాగోదు కదా. మరి అటువంటి కనీస జ్ఞానం లేకుండా నా కొడక అని మాట్లాడిన ఈ నా కొడుకుని ఏం చేయాలంటూ అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇటు కొంతమంది ప్రజలు, జగన్ అభిమానులు అనుకుంటూ ఉన్నారు. తప్పలేదు కదా అంత దారుణంగా మాట్లాడిన తర్వాత. అయితే ఈ నా కొడుకని నేను అనకూడదు. ఈ పంతం నానాజీ ఎందుకు ఇలా విచ్చలవిడిగా నోరు పారేసుకున్నారు? సిగ్గు శరం లేకుండా ఆ వయసులో అటువంటి దూషణలు ఏంటిరా దరిద్రుడా అని చాలా మందిని నేను అడిగాను. ఆ దరిద్రుడు ఎందుకు ఇలా మాట్లాడాడు? కానీ జరుగుతున్నది ఏంటి? అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన పైన జరుగుతున్నటువంటి దాడులంటే ఆయన ఉద్దేశంలో ఏంటో తెలుసా? సుగాలి ప్రీతి కేసులో న్యాయం ఎందుకు చేయలేదు? అది పెద్ద దారుణం. అదే విధంగా నువ్వు 11,000 కోట్లు తీసుకెళ్లి అక్కడిక్కడ మూగజీవుల కోసం తొట్టులతో నీళ్లు పోసాను ఎక్కడ అంటే 11,000 కోట్లు తివి దొబ్బావు కదా, ఏం చేసావు అని అడిగితే ఆయన పైన దాడి. ఇలా ఒకటి కాదు రెండు కాదు, నీట్ పేపర్ లీక్ అయింది దానిపైన ఎందుకు మాట్లాడవయ్యా అంటే అది తప్పు. ఆడపిల్ల పైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అగత్యాలు జరుగుతున్నాయి ఎందుకు మాట్లాడవు అంటే తప్పు. ఇవన్నీ ఆయన పైన చేసే దాడులు అనమాట. అంటే ఏదో అంటారు కదా మంగళవారం కబుర్లు అంటారు కదా, అవి అంటే ఏం చేయడానికి ఏమీ లేవు. ఈయన చెయ్యలేడు కాబట్టి ఆయన ప్రశ్నించకూడదంటే మళ్ళీ ఈయన కమెంట్స్ వేస్తాడు. ఇవన్నీ ఆయన పైన జరుగుతున్న దాడులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ యొక్క క్యాడర్ని ఏమన్నాడు? గూండాలు రౌడీలతో పోలిచి తాట ఒలుస్తాడంట. ఈ తాట ఒలిసే సొల్లు కబుర్లు నా చిన్నప్పటి నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్. ఎవరికి కనీసం బయటకు వచ్చి ఒక్కడిగా నిలబడే దమ్ము లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కంచెలు పెట్టుకొని వెళ్ళాడు అన్నాడు. ఇప్పుడు నీ బతుకు కూడా అదే కదా, చుట్టూ బారికేట్లు కంచెలు పెట్టుకుని తిరుగుతావు. సిగ్గు లేదా? ప్రజల్లోకి వెళ్ళే దమ్ము లేదా? చేతకాని ఎదవ్వా అంటూ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటే సూపర్ 6 గ్యారంటీ అనేది ఇవ్వలేదు, వాలంటరీ వ్యవస్థ నిర్వీర్యం చేశారు, జాబులు ఇవ్వలేదు, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర ధరల రేట్లు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇప్పుడు ఇంటింటికి రేషన్ లేదు, మద్యం రేట్లు దారుణంగా పెరిగినాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా అడుగుతారు ప్రజలని. ప్రజల్లోకి వెళ్లకుండా వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? నన్ను అందరూ అటాక్ చేస్తుంటే మీరు ఊరుకుంటారా? నా ఎమ్మెల్యేలు నా క్యాడర్ ఎందుకు మాట్లాడతలేదంటూ మనోడి పీక్కొని లాక్కుంటుంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా వచ్చి నోరు పారేసుకుంటూ ఉన్నారు. పంతం నానాజీని ప్రజలంతా ఒకటే అడుగుతున్నారు, అవురే దొంగ నా కొడక, ఎందుకంటే నీ భాషలోనే చెప్తే బాగుంటుంది కదరా. మరి నువ్వెందుకురా జనసేన పార్టీలో ఉండి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించట్లేదు? నువ్వెందుకురా పవన్ కళ్యాణ్ని పిఠాపురంలోనే ఎందుకు పోటీ చేస్తున్నావు? అక్కడే కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ పోటీ చేస్తున్నావు ఎందుకు? నువ్వు కూడా వచ్చి పులివెందల్లోనూ కడపలోనే జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి గెలిచే దమ్ము ఉండాలి కదరా అని ఎందుకు పవన్ కళ్యాణ్ అడగట్లేదు అంటున్నారు. అంతేకాదు మీ పార్టీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఎవరైనా కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి గెలిచే దమ్ముందారా పనికి మాలిన వాళ్ళకి అని అడుగుతున్నారు. అంటే నేను ఒక విషయం అడుగుతూ ఉన్నా,
ప్రజలు ఇలా అడగడంలో తప్పులేదు కదా. ఎందుకంటే కాకినాడ ఊళ్ళో పోటీ చేసి గెలవమను అని ఈ పంతం నానాజీ అనే వ్యక్తి నోరు బారేసుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా అన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ కోన్ కిస్కా గొట్టంగాడివి పంతం నానాజీ అంటే ఎవడు పేరు ఊరు ఏమీ తెలియని ఒక ఈ చేతకాని వ్యక్తివి, నువ్వు ఇప్పటి వరకు ప్రజలకు ఏం చేసావో చెప్పడం చేసుకొని నాయకుడివి. నాయకుడన్నా తప్పు, ఇలాంటి నోరు లేని వాళ్ళు. కానీ మీ నాయకుడికి సిగ్గుందా? సిగ్గుంటే సుగాలి ప్రీతి కేసు అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, వాళ్ళని సెటిల్ చేయమని చెప్పు. నీ నాయకుడు సిగ్గుంటే తప్పిపోయిన 32,000 మంది ఎక్కడున్నారో చెప్పని చెప్పు. నీ నాయకుడు దమ్ముంటే గతంలో 2 ప్రదేశాల్లో పోటీ చేసి ఓడిపోయాడు కదా, కాపు సమాజం ఎక్కువ మంది ఉన్నా కూడా. అంత దమ్మున్న వ్యక్తిని అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళమని చెప్పు. నువ్వు నిజంగా మగపుట్టుకు పుడితే నువ్వు వెళ్ళి పోటీ చెప్పులు వేదల్లో చేయగలవా? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని పాడు చేశారా? ఏంట్రా జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు పాడు చేసింది? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ప్రవేశపెడుతూ వ్యవస్థలను పాడు చేయటమా? ఇంగ్లీష్ మీడియం ప్రజలకు దూరం చేయటం, వ్యవస్థలను పాడు చేయటమా? గోరుముద్ద అని పెట్టి ఇప్పుడు మీరు ఏదైతే రాగి జావా అని యాడ్లు చేసుకుంటున్నారు కదా, అవి ఆయన ఎప్పుడో చేశాడరా. 2023లోని 22లోనే రాగి ముద్ద, రాగి జావా ఇవన్నీ చిక్కీతో సహా విద్యార్థులకు ఇచ్చారు. ఇప్పుడు హాస్టల్లో ప్రజలు అస్వస్థత పాలైపోయి చచ్చిపోతున్నట్టు అప్పుడు లేదురా వ్యవస్థ. అండ్ విద్యార్థులకి ట్యాబ్లు ఇచ్చాడు. ట్యాబ్ ఎందుకు తెలుసా? 8,000 9,000 ఉంటుంది. నీ దమ్ముంటే నీ కాన్స్టిట్యున్సీలో అన్ని స్కూల్స్ కి ట్యాబ్లు ఇవ్వరా మగపుడుకు పుడితే అని అడుగుతూ ఉన్నారు. నువ్వు నిజంగా మగోడు అయితే వెళ్ళి హాస్టల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడరా అని అడుగుతూ ఉన్నారు. నువ్వు నిజంగా మగపుడుకు పుడితే నిజంగా పేపర్ లీక్ అయింది కదా, 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్ని పేపర్ లీక్ అవుతున్నాయా, మీ విద్యాశాఖ మంత్రి ఏం పీకుతున్నాడు రా అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పు. నువ్వు నిజంగా మగోడు అయితే, అంత పెద్ద దమ్మున్నవాడు అయితే, నీ నాయకుడు కన్నా చిన్నవాడు తమిళనాడులో ఒక 50 సినిమాలు తీసినటువంటి ఒక చిన్న హీరో విజయ్ అనే వ్యక్తి పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా అయ్యాడు. మీ నాయకుడు ఎందుకు ఇంకా లింగు అంటూ 20 సీట్లు పట్టుకొని మొన్నటికి మొన్న మీ పార్టీ వాళ్ళని కాకుండా ఎవరైతే లింగమనేని వ్యక్తి చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ అని తెలిసినా, లింగమనేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ ఇచ్చాడని తెలిసినా, లింగమనేని అనే వ్యక్తి టీడీపీ వాడని తెలిసినా కూడా ఆయన రాజ్యసభకి ఎందుకు పంపించాడని అడగరా దమ్ముంటే. ఏమి జనసేనలో దమ్మున్న నాయకులు లేరా? మగాళ్ళు లేరా? రాజ్యసభకి వెళ్ళడానికి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు లేరా? నీకు మళ్ళీ మాట్లాడే మీ పవన్ కళ్యాణ్ నాకు పోలవరం గురించి పూర్తి అవగాహన లేదంటాడు, నాకు దాంట్లో ఎలా చేయాలో తెలియదు అంటారు, సీనియర్ గా ఉన్నటువంటి సిబిఎన్ గారి అన్ని కావాలంటారు, 15 సంవత్సరాలు సంకనాగుతూ ఊడిగం చేస్తా అంటారు. మరి ఇటువంటి చేతకాని ఎదవలంతా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే దానికి మా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా? ఈ పనికి మాల బతుకులు మీవన్న విషయం మీకు తెలియదా? దిక్కులేక సంక నాగుతూ కూటమిలో ఉంటే తప్పి జగన్మోహన్ ఇంటికి కూడా పీకడం చేత కానీ మీరందరూ వచ్చి మాట్లాడతారు అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఏం చేస్తారు సార్? ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ? సిగ్గుంటే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసును ముందుకు తీసుకెళ్ళండి. మీ పార్టీకి సంబంధించిన అనుబంధంగా ఉన్నటువంటి టీడీపీ పార్టీ వాళ్ళే ఆ దారుణంగా అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు. మీరు నిజంగా మగపుడుకు పుడితే ఫస్ట్ చెప్పి చేయండి. సూపర్ 6లో 6 ఉన్నాయి కదా, వాటిలో ఏ ఒక్కడైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేశారేమో చూసుకొని మాట్లాడండి. సీజ్ ద షిప్ అన్నంత ఈజీ కాదురా బూతులు మాట్లాడతాం, యదవా బాడకో అని తిడుతున్నారు సార్ మిమ్మల్ని బయట. అది చాలా బాధేస్తుంది. పంతో నానాజీని యదవా బాడకో అని తిడుతూ ఉంటే అది చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కదా ఆయన, ఆ ఎమ్మెల్యేని అట్లా తిడతారా? నోరు జారి కొడకంటే సారీ చెప్పాలి కదా అని అడుగుతూ ఉన్నారు. ఎక్స్ట్రా చేస్తే వెనక ముందు వాయించి కొడతామరా పంతంగా అంటున్నారు. మరి చూసుకోండి సార్, జనసేన పార్టీ అంత చిన్న పార్టీ కాదు కదా. మీరు లింక్ అంటే 6% 5% ఓటు బ్యాంక్ ఉన్న కౌన్ కిస్క గొట్టం పార్టీలో ఒక ఊరు పేరు లేని పంతం నానాజీ అని పనికిమాలని ఎదవచ్చి 40% ఓటు బ్యాంక్ ఉండి అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉండి చెప్పిన మాటకు కట్టుబడి ప్రజలకి 2,70,000 కోట్లు సంక్షేమానికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే అదేదో ఒక సినిమాలో మీర్జాపురంలో ఎక్కడో ఒక డైలాగ్ ఉంటుంది, యుద్ధం ఏంటంటే యుద్ధలా ఎగురుతావురా అని. అట్లా ఉంది పరిస్థితి బయట. మిమ్మల్ని అన్నారు సార్, నేను తట్టుకోలేకపోతున్నా. రేపు పొద్దున బయటకు వస్తే తాట తీసి వదిలేస్తారంట మిమ్మల్ని. నోరు అదుపులో పెట్టుకోండి. గతంలో కూడా దళితుల పైన ఎలాగే వాగారు,
మీ బాంబర్తో ఎవరు కూడా చేయి చేసుకున్నారు. ఆ తర్వాత పాయి చిత్త దీక్ష, బొక్క చిత్త దీక్ష అది ఇది అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేశారట మీరు. ఇక పైన నోరు జారితే మీ నాయకుడు చెప్పాడని గుడ్డ లోడు తీసి నడి రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొడతారండి. మరి జాగ్రత్తగా ఉండండి సార్. ఎందుకంటే తప్పు కదా మరి. మనం నోరు జారకూడదు, వాళ్ళు చేయి జారుతారు. ఎంత మనకెందుకు? ఎమ్మెల్యే హోదాలో హుందాగా ఉండండి. పనికిమాలిన ఎదవలు మాట్లాడినట్టు, రోడ్ సైడ్ చిల్లర ఎదవలు మాట్లాడినట్టు కొడక, గిడక ఏంటి సార్? సిగ్గుండాలి కొద్దిగాను మనకి. మన ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదా సార్ ఇట్లాంటివి? చెప్పరా? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.